సూపర్ స్టార్ కృష్ణ గారి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో 1943 మే 31న జన్మించారు. అందుకే ఆయన్ను బుర్రిపాలెం బుల్లోడు అని కూడా పిలుస్తారు. వాళ్ళ నాన్న పేరు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, అమ్మ నాగరత్నమ్మ. నాన్నగారు వ్యవసాయం చేసేవారు, కొద్దిగా వ్యాపారం కూడా ఉండేది. 50 సంవత్సరాల పాటు సినిమా రంగంలో ఉన్న కృష్ణ గారు 350కి పైగా సినిమాల్లో నటించారు. 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. తన బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ కింద ఎన్నో చిత్రాల్ని నిర్మించారు. 2009లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ బిరుదును అందుకున్నారు. 1989లో కృష్ణ గారు ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు. కృష్ణ గారు నిజానికి యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. వాళ్ళ నాన్నగారు ఆయన్ను ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నారు. కృష్ణ గారు ఏలూరులో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఏలూరుకి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయన సన్మాన సభకు కృష్ణ గారు వెళ్లారు. అక్కినేని గారికి ప్రజల్లో ఉన్న క్రేజ్ చూసి తను కూడా యాక్టర్ అయితే బాగుంటుంది కదా అని కృష్ణ గారు అనుకున్నారు. అప్పటికే ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కృష్ణ గారికి ఇంజనీరింగ్ సీట్ రాలేదు. నాన్నగారు కృష్ణ గారిని ఏం చదివించాలా అని ఆలోచిస్తున్నప్పుడు కృష్ణ గారు తను ఇలా సినిమాలకు వెళ్ళి హీరోగా ప్రయత్నాలు మొదలు పెడతామని అనుకుంటున్నానని చెప్పారు. దాంతో రాఘవయ్య గారు సరే అని మద్రాసులో తన మిత్రుడికి ఒక లేఖ రాసి కృష్ణ గారికి ఇచ్చారు. ఆ లేఖను పట్టుకుని కృష్ణ గారు మద్రాసు ట్రైన్ ఎక్కారు. మద్రాసుకు వచ్చి వాళ్ళ నాన్నగారి మిత్రుడు ఇంట్లో ఉంటూ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మెల్లగా చిన్న చిన్న వేషాలు వచ్చాయి. పదండి ముందుకు, పరువు ప్రతిష్ట, కులగోత్రాలు వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. మిత్రుడి సాయంతో కృష్ణ గారు ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఆయన కృష్ణ గారిని చూసి, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు, ఇప్పుడే హీరోగా అంటే కష్టమవుతుంది, అందుకని ఒక 2 ఏళ్ళు ఆగి తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టు అని సలహా ఇచ్చారట. కృష్ణ గారు సరే అని ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు రామారావు గారే, ఈలోగా నువ్వు నాటకాలు వేస్తూ ఉండు, నీకు నటన అనుభవం వస్తుంది, అది సినిమాకు కూడా పనికొస్తుంది అని కృష్ణ గారికి సలహా ఇచ్చారట. ఆ రకంగా కృష్ణ గారు నాటకాలు వేయడం మొదలుపెట్టారు. 2 ఏళ్ళు ఆగిన తర్వాత కృష్ణ గారు మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన తేనె మనసుల్లో హీరోగా కృష్ణ గారికి ఛాన్స్ వచ్చింది. అక్కడ నుంచి ఇక కృష్ణ గారు వెనుదిరిగి చూసుకోలేదు. గూఢాచారి 116, ఏజెంట్ గోపి, ఇద్దరు మొనగాళ్ళు, జగత్ కిలాడీలు, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్ 007, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, అన్నదమ్ముల సవాల్, గరాన దొంగ, సింహాసనం, వారసుడు, నెంబర్ 1 లాంటి మైలురాళ్ళు ఆయన సినీ జీవితంలో లెక్కలేనన్ని. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో కృష్ణ గారే. ఆయనకు ఊరూరా ఫ్యాన్ అసోసియేషన్స్ ఉండేవి. కృష్ణ గారు సినిమా రంగంలో టెక్నికల్ అంశాల్లో ముందుండేవారు. చాలా రికార్డులు ఆయనవే. తెలుగులో మొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రం ఆయనదే. ఆయన నటించిన ఈనాడు 1982లో వచ్చింది. మొదటి సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు, మొదటి 70mm చిత్రం సింహాసనం, మొదటి DTS చిత్రం తెలుగు వీర లేవరా. తెలుగులో కౌబాయ్ సినిమాలకు, గూఢాచారి సినిమాలకు కూడా ఆయనే ఆద్యుడు. అప్పట్లో 1 సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తిగా కృష్ణ గారు రికార్డు కూడా సృష్టించారు. అయితే ఆయన హీరోగా వచ్చిన మొదటి సినిమా తేనె మనసులు 1965లో రిలీజ్ అయింది. అది హిట్ అయినా ఆయనకు వెంటనే సినిమాలు రాలేదు. 1966లో గూఢాచారి 116 రిలీజ్ అయి పెద్ద హిట్ అవ్వడంతో కృష్ణ గారికి పెద్ద ఎత్తున ఆఫర్స్ వచ్చాయి. 1967లో 7 సినిమాలు, 1968లో 11 సినిమాలు, 1969లో 15 సినిమాలు, 70లో 19 సినిమాలు ఆయనవి రిలీజ్ అయ్యాయంటే ఆయన సంవత్సరంలో ఎన్ని సినిమాలు చేశారో మనకు అర్థమవుతుంది. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే కృష్ణ గారికి 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1962 నవంబర్ 1న
తమ బంధువుల అమ్మాయి కంచర్లపాలెం చెందిన ఇందిరాదేవి గారిని కృష్ణ గారు వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయన నటుడు అవ్వాలని మద్రాసులో ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ గారికి ఇందిరాదేవి గారికి 1965లో రమేష్ బాబు, 1968లో పద్మావతి పుట్టారు. అయితే కృష్ణ గారి జీవితంలోకి ఈ సమయంలో ఇంకొక స్త్రీ ప్రవేశించింది. ఆమె పేరు విజయ నిర్మల. కృష్ణ గారు విజయ నిర్మల గారు కలిసి నటించిన మొదటి సినిమా 1967లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమా. ఆ సినిమా షూటింగ్లో కృష్ణ విజయ నిర్మల మధ్య స్నేహం చిగురించింది. ఆ సినిమాలో తాలికట్టు వేళ అనే ఒక పాట మీసాల కృష్ణుడి గుడిలో కృష్ణ విజయ నిర్మల మీద బాపు గారు చిత్రీకరించారు. ఆ మీసాల గుడికి ఒక ప్రత్యేకత ఉండేది. ఎవరైనా జంట ఆ గుడిని సందర్శించుకుంటే వారికి పెళ్ళవుతుందని నమ్మకం. అది తెలిసిన హాస్య నటుడు రాజుబాబు కృష్ణ విజయ నిర్మలతో మీరింక భార్యాభర్తలు అవుతారు పొండి అని సరదాగా అన్నాడట. విజయ నిర్మలకు అప్పుడు కోపం వచ్చిందట. సాక్షి సినిమా మంచి విజయం సాధించడం, ఆ తర్వాత కూడా కృష్ణ గారు నటించిన సినిమాలు ఘన విజయం సాధించడంతో ఆయనకు విపరీతంగా సినిమా ఆఫర్లు రావడం మొదలైంది. కృష్ణ విజయ నిర్మల జంట హిట్ పేరుగా నిలిచింది. మరోవైపు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. షూటింగ్ సమయంలో ఆమె కృష్ణ గారిని బాగా చూసుకునేదట. ఆమె వంటలు అద్భుతంగా చేసేది. తన ఇంటి నుంచి కృష్ణ గారికి నచ్చిన వంటలు చేసుకొచ్చి ఆయనకు దగ్గరుండి తినిపించేది. అలా కృష్ణ గారికి ఆమె అంటే అభిమానం, అనురాగం పెరిగాయి. ఒక సినిమా షూటింగ్ సమయంలో చంద్రమోహన్ కృష్ణ గారికి విజయ నిర్మలను పెళ్లి చేసుకోవాలని కోరిక ఉందని ఆమెకు తెలియజేశాడట. ఆమె లోపల సంతోషించినా పైకి స్పందించలేదట. ఈలోగా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు బయలుదేరాయి. కొన్ని రోజుల తర్వాత కృష్ణ గారే స్వయంగా విజయ నిర్మల గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావన తెచ్చారు. ఆమె సంతోషంగానే ఒప్పుకుంది. కానీ ఇరువైపులా ఇబ్బందులున్నాయి. కృష్ణ గారికి పెళ్ళయి 2 పిల్లలు. విజయ నిర్మల గారికి కూడా అప్పటికే కృష్ణమూర్తి అనే వ్యక్తితో పెళ్ళయి ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడే సీనియర్ నరేష్. అయితే ఆమె అప్పటికే భర్తతో మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటున్నది. ఏది ఏమైనా తాము పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. విజయ నిర్మల గారు భర్తకు విడాకులు ఇచ్చారు. కృష్ణ గారు భార్య ఇందిరకు విషయం చెప్పారు. అప్పటికే డ్రైవర్ల ద్వారా ఆమెకు విషయం కొంతవరకు తెలుసు. అయితే పెళ్లి చేసుకోబోతున్నారని తెలియదు. కృష్ణ గారు విషయం చెప్పి, నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకో అని చెప్పారట. ఇందిర గారు, అది జరగని పని, ఈ జన్మలో మీరే నా భర్త, మీ భార్యగానే చనిపోతాను అని సమాధానం ఇచ్చారట. అయితే ఆమె పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అని తన బాధను కృష్ణ గారి దగ్గర వ్యక్తపరిచింది. అప్పుడు విజయ నిర్మల గారు కృష్ణ గారు కలిసి మాట్లాడుకొని విజయ నిర్మల గారు ఇందిర గారిని కలిశారు. చూడండి, కృష్ణ గారిని నేను ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు. రహస్యంగా కాపురం చేయడం, మిమ్మల్ని మభ్యపెట్టడం నాకు ఇష్టం లేదు. తోటి ఆడదానిగా మీరు ఎంత బాధపడుతుంటారో అర్థం చేసుకోగలను. నాకు కృష్ణ గారితో పిల్లలు వద్దు, ఉన్న ఒక పిల్లవాడు చాలు. కృష్ణ గారు కూడా మీతోనే ఉండని, నేను ఆయన 2వ భార్య స్థానంలోనే ఉంటాను, అదే చాలు నాకు అని చెప్పిందట. ఇందిర గారు లోపల ఎంత బాధను దాచుకున్నారో కానీ కృష్ణ గారి మీద ఉన్న ప్రేమతో, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గొప్ప సహృదయతతో ఈ పెళ్లికి అంగీకరించారు. కృష్ణ గారు అప్పటికే పెద్ద నటుడు. ఇప్పుడు తాను అలర్ట్ చేస్తే ఆయన కెరీర్ దెబ్బతింటుంది, పిల్లల భవిష్యత్తుకు సమస్యలు వస్తాయి, ఘట్టమనేని వంశ ప్రతిష్ట బజారును పడుతుంది. ఇదంతా ఆలోచించుకున్న ఇందిరాదేవి గారు పెళ్లికి అంగీకరించారు. కృష్ణ గారి విజయ నిర్మల గారి పెళ్లి తిరుపతిలో కేవలం 10 మంది సన్నిహితుల సమక్షంలో గోప్యంగా జరిగింది. ఆ తర్వాత ఇందిరాదేవి గారు కృష్ణ గారితో కలిసి 3 పిల్లల్ని కన్నారు. వారే మంజులాదేవి గారు, మహేష్ బాబు గారు, ప్రియదర్శన్ గారు. విజయ నిర్మల గారు కూడా కృష్ణ గారిని జీవితాంతం కట్టుకున్న భర్తలా కాకుండా కన్న కొడుకులా చూసుకున్నారు. వాళ్ళిద్దరూ 1967లో సాక్షి సినిమా మొదలుకొని 2016లో వచ్చిన శ్రీశ్రీ వరకు 40 సినిమాల్లో కలిసి నటించారు. ఆమె దర్శకత్వంతో పాటు విజయకృష్ణ మూవీస్ బ్యానర్ను స్థాపించి 15 సినిమాల్ని నిర్మించారు. దాంతోపాటు కృష్ణ గారి అన్ని వ్యవహారాల్ని ఆమె సమర్థవంతంగా పర్యవేక్షించేవారు. పద్మాలయ స్టూడియోస్, పద్మాలయ టెలిఫిల్మ్స్ వ్యవహారాల్లో కూడా ఆమె సహాయ సహకారాలు ఉండేవి. అలాగే విజయ నిర్మల గారు కృష్ణ ఇందిరా గారి 5 మంది పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే ప్రేమించారు. వారి బాగోగులు చూసుకున్నారు. తన కొడుకు నరేష్ కూడా వాళ్ళ కుటుంబంలో కలిసిపోయారు.
తర్వాత రోజుల్లో కృష్ణ గారు విజయ నిర్మల గారింట్లోనే ఉన్నారు. అయితే విజయ నిర్మల గారు ఆర్థికంగా ఏనాడు కృష్ణ గారి మీద ఆధారపడలేదు. ఆయన్ను ఒక క్షణం కూడా విడిచి ఉండను లేదు. అలా 50 ఏళ్ల పాటు ఆమె కృష్ణ గారితో కలిసి కాపురం చేసి 2019 జూన్ 27న తన 73వ ఏట కార్డియాక్ అరెస్టుతో చనిపోయారు. ఇక ఇందిరమ్మ గారి విషయానికి వస్తే ఆమె 5 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేశారు. వారికి ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా ముందుండేవారు. ఆమె ఏనాడు కృష్ణ గారితో బయటకు వచ్చేవారు కాదు. తన స్థానం ఇల్లే అన్నట్టుగా ఉండిపోయారు. అందుకే చాలా మందికి కృష్ణ గారి భార్య అంటే విజయ నిర్మలే అని తెలుసు. సోషల్ మీడియా వచ్చేదాకా ఇందిరాదేవి గారి ఫోటో కూడా బయటికి రాలేదు. ఇందిరాదేవి గారు సెప్టెంబర్ 28, 2022లో ఏఐజీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కృష్ణ గారిని అదృష్టం దురదృష్టం వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. ఆయన విజయ నిర్మల గారు చనిపోయాక చాలా కృంగిపోయారని చెబుతారు. చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడని అంటారు. అయినప్పటికీ ఆయన పిల్లలు ఆయన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ముఖ్యంగా మహేష్ బాబు గారు, మంజులాదేవి గారు ఆయన్ని కనిపెట్టుకుని ఉండేవాళ్ళట. అయితే కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు చాలా కాలం లివర్ సమస్యతో బాధపడుతూ జనవరి 8న 2022లో చనిపోయారు. అది కూడా కృష్ణ గారికి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. కృష్ణ గారి ఇంట్లో జరిగిన వరుస మరణాలు కృష్ణ గారిని బాగా కృంగదీశాయని చెప్పవచ్చు. ముందుగా విజయ నిర్మల మరణం, ఆ తర్వాత పెద్ద కుమారుడు రమేష్ గారి మరణం, ఆ తర్వాత ఇటీవల ఆయన మొదటి భార్య ఇందిరాదేవి గారి మరణం కృష్ణ గారిని బాగా దెబ్బతీశాయి. చాలా కాలం నుంచి కృష్ణ గారు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆదివారం రాత్రి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. వెంటనే సీనియర్ నరేష్ కృష్ణ గారిని కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు శాయశక్తులా పోరాడినప్పటికీ కృష్ణ గారు మనకు దక్కలేదు. ఆయనకు మా ఛానల్ తరపున నివాళి అర్పిస్తున్నాం.